నమస్కారం. వేదిక్ వైబ్స్కి స్వాగతం. మీరు వింటున్నారు శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం. పోయిన ఎపిసోడ్లో మనం 6వ శ్లోకం నేర్చుకున్నాం. ఇక 7వ శ్లోకం నేర్చుకుందాం ఇప్పుడు. ఈ శ్లోకానికి సంబంధించిన అర్థం ఏంటంటే, శ్రీకృష్ణుల వారు చెబుతున్నారు, ఎవరైతే తమ పనులన్నీ నాకే అర్పించి నేనే వాళ్ళకి సర్వం అనుకొని నన్ను ధ్యానం చేస్తూ నాకు సేవ చేస్తూ ఉంటారో వాళ్ళ మనసు నా మీదే ఉంటుంది. అలాంటి భక్తులని నేను ఈ జనన మరణ సంసార సాగరం నుండి చాలా తొందరగా బయటికి తీసుకువస్తాను. పదండి ఇక శ్లోకాన్ని మొదలు పెడదాం. తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ మృత్యు సంసార సాగరాత్ తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ తేషామహం సముద్ధర్తా మృత్యు
मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् 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 तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् 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 भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् చాలా బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు విన్నారంటే మీరు డిసిప్లిన్తో ప్రాక్టీస్ చేస్తున్నారని అర్థం. ఇలాగే రోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా క్లియర్ ప్రొనౌన్సియేషన్తో భగవద్గీత శ్లోకాలని చెప్పగలుగుతారు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. జై శ్రీకృష్ణ.